అండ్ అట్లా కాకుండా డెఫినెట్లీ నేనేమంటానంటే ఒక ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీస్ మీరు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సమానంగా మీరేం చేయాలో చేసి వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాలి. ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను కొత్తగా ఈ స్కీమ్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే టాప్ 10% ఎవరైతే ఉన్నారో నా పక్కన ఇప్పుడు పై డేటా సెంటర్ కూడా అధినేత ఇక్కడ ఉన్నారు, వారందరితో మాట్లాడిస్తాను. ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత విల్లింగ్నెస్ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని కానీ 5 మంది కానీ వాళ్ళ శక్తి మేరకు కుటుంబాన్ని దత్తత తీసుకొని వారిని కూడా పైకి తీసుకొచ్చే మార్గం చూపిస్తున్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం మీకు మార్గదర్శిగా ఆ రోజు గవర్నమెంట్ ఒక సహాయం చేస్తే మీరు పైకి వచ్చారు. ఈరోజు అట్ట కాకుండా మీ తెలివితేటలకు పదును పెట్టడానికి సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడాలి. అందుకే మీరు కూడా ఒక 4 కుటుంబాలు, 2 కుటుంబాలు, ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి. దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆదాయం పెరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. అవి 2 వచ్చే విధంగా మీరు పనిచేయండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు P4 అని, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆ కొత్త నూతనమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెరగాలి, అందరికి ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా అందరూ కూడా మెరుగైన జీవితాలు కల్పించడమే నా ఆశయం. దానికోసం ఒక మంచి రోజు ఈరోజు, అది కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ కార్యక్రమానికి రావడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక సక్సెస్ స్టోరీ. నేను ఏదైతే మాటలు చెప్తున్నానో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీ ఇద్దరు, రత్నలత గారు, అనిల్ గారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, 10 ఏళ్లలో మార్పు వచ్చింది. 10 ఏళ్ళు కూడా కాలేదు, ఇప్పటికే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో మార్పు వచ్చిందంటే ఈ విషయం కుండలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, మీ ఇద్దరు కూడా అడాప్ట్ చేసుకునేందుకు వీలుంటే అడాప్ట్ చేసుకోండి. కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ చెప్తున్నా, మీ ఊరిని మర్చిపోవద్దండి. కర్మభూమిలో పనిచేయండి, జన్మభూమితో కూడా అనుసంధానం పెట్టుకుని నీతో పుట్టిన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్, ఎక్సలెంట్. మీ అందరితో మాట్లాడడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ రత్నలత.